హాయ్, నేను హేమంత్. ఈరోజు అంటే నేను చాలా ఒక మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రైవ్ లో ఉన్నాను. ఎందుకంటే నన్ను డ్రైవ్ చేసేది ఒక స్టార్, ఆది సాయి కుమార్. హీస్ హియర్. టాప్ గేర్ అన్న సినిమా 30th December థియేటర్ రాబోతుంది. దాని గురించి ఈ డ్రైవ్ లో మేము మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత ఎక్స్పెన్సివ్ డ్రైవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. కాదు, ప్లీజ్ టెల్ మీ దిస్, మీరు హైదరాబాద్ లో ఈ ట్రాఫిక్ లో ఓపిక, ధైర్యం, మైండ్ స్పేస్ ఉంటుందా? నాకు ఇష్టమే డ్రైవ్. బట్ ఇప్పుడు ఇలాంటి టైంలో, ఇప్పుడు ఎస్పెషల్లీ క్రిస్మస్, న్యూ ఇయర్స్ జరుగుతుంది కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. సో మాక్సిమం ఇది ఎర్లీ మార్నింగ్స్, లేట్ ఈవినింగ్స్ అంటే ఐ లైక్ డ్రైవింగ్. అండ్ లాంగ్ డ్రైవ్ నాకు చాలా ఇష్టం. అంటే చాలా మంది డ్రైవ్ మాకు మా థాట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ఇలాంటివి చెప్తుంటారు కదా, పీస్ ఆఫ్ మైండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నిజంగా పాసిబులా? యా, అంటే ఈ నీడ్ టు హ్యావ్ దట్. ఇది అంటే ఎస్పెషల్లీ హైవేస్ లో అయితే మంచి సాంగ్స్ వేసుకొని డ్రైవ్ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఓ మంచి మెమరబుల్ రైడ్ చెప్పండి ఈ మధ్య కాలంలో. నేను అలోన్, ఫ్రెండ్స్, వాటెవర్, మీరు వెళ్ళిన ఒక మంచి లాంగ్ డ్రైవ్. నేను రాజమండ్రి వెళ్ళాను ఫ్రమ్ హైదరాబాద్. సో అంటే నేను, మా వైఫ్, పాప. ఓకే. సో ఐ టుక్ ఎ న్యూ కార్ అనమాట. సో ఆ కార్లో డ్రైవ్కి వెళ్ళాము. సూపర్గా ఎంజాయ్ చేసాము. అంటే అసలు తెలియలేదు. విజయవాడ లైక్ విజయవాడకి వెళ్ళి అక్కడ ఒక చిన్న హాల్ చేసుకొని అక్కడ లంచ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోయాం. సో అండ్ రోడ్స్ వర్ అమేజింగ్, వెరీ గుడ్ రోడ్స్. అండ్ ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ విజయవాడ టు రాజమండ్రి హైవే. దట్ రోడ్ ఇస్ టెరిఫిక్. అందరికి కూడా నా రికమెండ్, ఇఫ్ యూ వాంట్ గో ఫర్ లాంగ్ డ్రైవ్, ఏదైనా కార్ కొనుక్కుంటే ఎస్పెషల్లీ విజయవాడ టు రాజమండ్రి మాత్రం మీరు ఒక స్ట్రెచ్ ఉంటుంది, ఆ స్ట్రెచ్ ఎంజాయ్ చేయండి. అది చాలా బాగుంది. సో విజయవాడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ ట్రై దిస్. బై ది వే, రోడ్ అంటే గుర్తొచ్చింది, రోడ్ రేజ్ కూడా ఉందా మీకు? ఎవడన్నా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా అలాంటివి వస్తే మీరు దిగి తిట్టడం, కొట్టడం? అలాంటివి కొట్టడం అనేది లేదు. కొట్టడం అనేది మా బాబాయ్ అది ఒక రెబుల్. మా డాడీ వాళ్ళ బ్రదర్ అయ్యి బాబాయ్. సో ఆయన ఎవరైనా తప్పు చేసిన చాలా కోపం వచ్చేస్తుంటది. సో అది లేదు. బట్ మాక్సిమం ఇప్పుడు 90% ఇండియాలో ఇప్పుడు ఇంకా అందరూ ఆల్మోస్ట్ రూల్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు. అండ్ ఇప్పుడు మనకు కూడా కెమెరాస్ అవన్నీ వచ్చేసాయి కదా, కొంచెం భయం ఉందిలే జనాలకి. చాలా స్పీడ్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇదివరకు లాగా లేదు, ఇప్పుడు అంతా మారిపోయింది. బట్ యా, ఐ థింక్ మనకు కొంచెం ఇంకా రోడ్ డిసిప్లిన్ రావాలి. అంటే లైక్ లేన్స్ ఫాలో అవడం కానీ, ఇండికేటర్స్ వేయడం కానీ, అవన్నీ కొంచెం వస్తే మోర్ డిసిప్లిన్ వచ్చేస్తే విల్ బి మచ్ బెటర్. మచ్ బెటర్. ఓకే, మచ్ బెటర్ అంటే గుర్తొచ్చింది, మీరు అసలు మచ్ బెటర్ కాదు, బెస్టెస్ట్ వేలో ఇయర్ ఎండ్ చేస్తున్నారు. December 30th, అంటే ఇంకొక రోజుల సంవత్సరం అయిపోయింది అన్నప్పుడు యూ హ్యావ్ అ న్యూ రిలీజ్, టాప్ గేర్. బై ద వే, ఈ ఇయర్ లో 5th రిలీజ్ కదా? ఫిఫ్త్ రిలీజ్. 5th అంటే కొంచెం భయపెట్టలేదండి? లేదండి, నాకు 2017లో నేను 2 ఫిల్మ్స్ కమిట్ అయ్యాను. అప్పుడు బ్లాక్, అతిథి దేవో భవ అని. 2017లో అవి స్టార్ట్ కూడా అయినాయి. ఆ టైంలో 2018 ఆ టైంలో ఇట్ షుడ్ సపోజ్ టు రిలీజ్ బిఫోర్ కోవిడ్. ఓకే. సడన్ గా కోవిడ్ వచ్చేసి 2 years పోయింది కదా, అందరికి బ్యాక్లాగ్స్ లాగా అయిపోయింది. సో నాకేమైపోయిందంటే ఆ 2 or 3 ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ అయిపోయి అన్ని వచ్చి ఒకేసారి పడడం వల్ల ఏంటి ఇన్ని సినిమాలు అది అనే ఫీలింగ్ వచ్చింది జనాలకి. వెరీ హ్యాపీ, మాకు ద మోర్ ద మెరియర్. కానీ జనరల్ గా హీరోలకి 2 రిలీజ్లు అంటేనే చాలా ఆలోచిస్తుంటారు కదా, మీవి 5 అంటే బంపర్ ఇయర్ కదా. బట్ మీరు చూస్తే నేనే కాదు, లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఐ డోంట్ వాంట్ టు నేమ్, అందరికి కూడా ఒక 2-3 ఎక్స్ట్రా మల్టిపుల్ రిలీజ్ పడినాయి. అది ఎందుకంటే 2 years బ్యాక్ కోవిడ్ వల్ల అందరికి ఇదైంది. బట్ దాని వల్ల వచ్చింది. బట్ ఐ థింక్ ఇయర్ ఎండ్ ఒక మంచి పాజిటివ్ తో ఎండ్ అవ్వాలనే. కానీ మీకు విషయం చెప్పినా, మీరు ఎందుకు లక్కీ తెలుసా, 5 సినిమాలు రిలీజ్లు, 5 చాలా డిఫరెంట్ జానర్స్. అందుకనే అది బోల్డ్ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అటెంప్ట్ చేస్తారన్న పేరు అయితే వచ్చింది కదా. అది మాత్రం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు బి ట్యాగ్డ్ లైక్ రెస్ట్రిక్ట్ చేసేయడం కాదు, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అనేది మాత్రం నేను జనాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే రొటీన్ ఫిలిమ్స్ చేస్తూనే ఉంటే ఆబ్వియస్లీ జనాలకు అనిపిస్తుంది ఏంటి రొటీన్ గా ఉన్నాయని. బట్ ఐ మేక్ షూర్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేయాలి, డిఫరెంట్ జానర్స్ టచ్ చేయాలి అనేది నా ప్రయత్నం, మాక్సిమం నేను చేసే ప్రయత్నం. కానీ నాకు విషయం చెప్పండి, అంటే మీరు యాజ్ అ యంగ్ హీరో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అసలు ప్రపంచవ్యాప్తంగా బోలెడంత పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు మీకు యాజ్ అ యంగ్ హీరో ఇన్ తెలుగు, మీ ప్రెషర్ ఆఫ్ ఒక స్క్రిప్ట్ చూస్ చేసుకోవడంలో ఉన్న ప్రెషర్
ఈ వాట్ హ్యాపెన్స్ బిహైండ్ చెప్పండి మాకు. ఎప్పుడు ఏది ఏంటంటే ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్లు ఇవన్నీ సెలెక్ట్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉందా, పాయింట్ సెంట్రల్ ఐడియా కొత్తగా ఉందని చూస్తాను నేను. ఫస్ట్ థింగ్ సెంట్రల్ ఐడియా, ఫస్ట్ థింగ్ పాయింట్ కొత్తగా ఉంది అంటే ఇట్లా కూర్చొని పోతుంది అంటే. తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ స్క్రీన్ ప్లే, కొంచెం దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు క్రేజీ ఫెలో ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఓటీటీలో, సూపర్ హిట్ బాగా చేస్తుంది. చాలా మెసేజెస్ నాకు ఎందుకు ప్రమోషన్ చేయలేదు. అరే బాబు మేము ప్రమోషన్ చేసాం, దానికి అన్ని చేసాం, బట్ ప్రాబ్లం ఏమైపోయింది, ఆ సినిమాకి వచ్చేసరికి ఇట్స్ ఎంటర్టైనర్. జనాలకి ఏంటి, అది చేసాడు కదా ఇలాంటిదని ఫీలింగ్ వచ్చింది, బట్ సినిమా చూసినప్పుడు భయంకరంగా ఎంజాయ్ చేసాడు. ఎందుకంటే కామెడీ వర్కౌట్ అయింది అది ఆర్గానిక్ గా, అండ్ మీ లుక్ వర్కౌట్ అయింది, చాలా నచ్చింది లుక్. సో దట్ వెన్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఎక్సైట్ అయ్యాను. నేను ఎక్సైట్ అయ్యి ఆ రోజే నాకు ఈ సినిమా షూర్ గానే అది ఎంతమంది విన్నా అందరూ కూడా ఎక్సైట్ అయ్యారు. సో అందుకే దాని రిజల్ట్ అలా వచ్చింది. సో ప్రెషర్ ఏం లేదండి. ఇప్పుడు ఫర్ బ్లాక్ సినిమా కూడా స్లీప్ వాక్ డిజార్డర్ మీద నాకు డైరెక్టర్ నాకు కథ చెప్పిన తర్వాత నాకు మెయిన్ పాయింట్, బ్లాక్ సినిమా చూసారు చాలా మంది నాకు ఇప్పటికి, సార్ బ్లాక్ చాలా బాగుంది సార్, చాలా డిఫరెంట్ ఉంది సార్ అని చెప్తారు. దానికి మెయిన్ రీజన్ ఆ మెయిన్ పాయింట్ సెంట్రల్ ఐడియా స్లీప్ వాక్ డిజార్డర్ మీద చేసిన ఒక అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే అది మన కామెడీగా వాడాం కానీ సినిమాల్లో కామెడీగా వాడాము, జోక్ చేసి పడేసాం. దాన్ని వీడికి పాపం చిన్నప్పటి నుంచి ఒక డిజార్డర్ ఉందనేది చేసి దాన్ని మిస్లీడ్ చేసి ఒక డిఫరెంట్ గా ఒక స్క్రీన్ ప్లే చేశాడు డైరెక్టర్. సో అది కూడా విని నుండే ఇన్స్టెంట్ గా నచ్చింది. ఇప్పుడు ఏంటి ప్రెషర్ అంటే, ఇప్పుడు అందరికీ ఉండే ప్రెషర్ ఏంటంటే సినిమా చేయడం కాదు, కంటెంట్ చేస్తాం. ఒక డీసెంట్ కంటెంట్ చేస్తే జనం అప్రిషియేట్ చేస్తారు లేటర్ ఆర్ సూనర్. ఇప్పుడు ది ప్రెషర్ ఫర్ ఎవ్రీ వన్ ఇస్ దట్ యూ నీడ్ టు డూ సంథింగ్ అల్టిమేట్ గా చేస్తే తప్ప జనం యూనో దట్ వావ్ ఇది చూడాలరా బాబు, ఈ సినిమా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు ఒక ఎగ్జాంపుల్ 2020లో అటు ఇండియన్ లాంగ్వేజెస్ సౌత్ నార్త్ వాట్ ఎవర్ బోలెడని ఎక్సైటింగ్ ఫిల్మ్స్ వచ్చాయి కదా, మిమ్మల్ని వావ్ అనిపించిన ఒక 2-3 సినిమాలు ఏమని చెప్పండి. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ ఆర్ఆర్ఆర్. పెద్ద సినిమాలు వద్దండి, చిన్న విధంగా క్యూటివ్ మీరు చూసిన ఎనీ లాంగ్వేజ్. క్యూటివ్ మలయాళంలో చాలా వస్తుంటాయి, మనకు చూస్తుంటాం మలయాళంలో. ఇప్పుడు రీసెంట్ గా లవ్ టుడే సింపుల్ పాయింట్ అంటే, సింపుల్ పాయింట్ ఒక ఫోన్ ఎక్స్చేంజ్, అది ఇది ఎక్స్చేంజ్ అవడం, అది కొత్తగా అనిపించలేదు, అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కాంతారా దట్ వాజ్ లైక్ అదే చెప్తున్నా, మా క్రేజీ ఫెలోకి కాంతారా నెక్స్ట్ డే పడిపోయింది. ఆ వేవ్ లో మంది కొట్టుకెళ్ళిపోయింది అనమాట కాంతారా వేవ్ లో. బట్ ఇట్స్ లైక్ కాంపిటీషన్. బట్ నా ఫీలింగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత నాకు అంటే ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ పడింది, బట్ ఇప్పుడుండే సర్కమ్స్టాన్సెస్ లో కొట్టుకెళ్ళిపోయింది. సో ఇన్ దాట్ వే ఇప్పుడు మీరు కొత్తవి చేయాలి, వావ్ అనిపించాలి లాంటి థాట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు టాప్ గేర్ మీరు ఒప్పుకోవడానికి, చేయడానికి, ఇంత గొప్పగా నమ్మడానికి రీజన్ ఏంటి? స్ట్రిక్ట్ టాప్ గేర్ నేను చెప్తున్నాను కదండి, ఈ 4-5 ఫిల్మ్స్ కూడా నేను ఈ వాతావరణం ఎక్స్పెక్ట్ చేయలే. సడన్ చేంజ్, ఈ చేంజ్. సో నేను కమిట్ అయినవన్నీ కూడా మీరు చెప్పాను కదా లాస్ట్ ఇయర్. టాప్ గేర్కి వచ్చేసరికి ఏంటంటే టాప్ గేర్ ఇస్ కంప్లీట్ స్ట్రిక్ట్ జానర్ ఫిలిం. అంటే ఏదైతే మేము కంటెంట్ నమ్మామో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ డైవర్ట్ అవ్వకుండా, అంటే కామెడీ ట్రాక్ అనో లేకపోతే అన్నెసరీగా ఫైట్లను, ఇది అన్ని కూడా ఒక కథలో భాగంగానే వెళ్తుంది సినిమా. డేవిడ్ ఎవరండి? అది మీరు సినిమా చూడాలి. మీరు ఒకవేళ ఎవరైనా, చాలా మంది డేవిడ్ మీ డాడీయా సాయి కుమార్ గారు అనుకుంటున్నాను అని కూడా కొంతమంది చెప్పారు. ట్విట్టర్ లో అదే ఉంది, సర్ప్రైజ్ యాక్టర్ సాయి కుమార్ గారు వస్తారు డేవిడ్ గారు. అవునా? లేదు సినిమా చూడాలి. ఒకవేళ మీరు టీజర్ చూడకపోతే అర్జెంట్ చూడండి. నేను డేవిడ్ ఎవరు అని ఎందుకు అడిగానో మీకు తెలుస్తుంది అది. కానీ ఎస్, డేవిడ్ ఎవరు అనేది మీరు సినిమా చూడాలి. సో ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా తెలియాలంటే డేవిడ్ ఎవరు మీరు సినిమా చూడాలి. సో మీరు టాప్ గేర్ మీకు డిఫరెంట్ గా అనిపించింది, మీరు కంటెంట్ చేస్తారు, కానీ సే డైరెక్టర్ శశికాంత్, ఒక డైరెక్టర్ ని మీరు నమ్మాలంటే తనలో చూసే క్వాలిటీస్ ఏంటి? మెయిన్ కథ చెప్పే విధానం అండి, కాన్ఫిడెన్స్. కొంతమంది తడబడతారు, కొంతమంది చాలా క్యాజువల్ గా చెప్పేస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ మనకు అర్థమైపోతుంది. కొంతమంది పేపర్ కూడా చూసుకోరు,
అసలు టోటల్ గా స్క్రిప్ట్ కూడా అలా కొంతమంది చెప్తున్నప్పుడు కూడా అలా చూస్తూ ఉంటారు, స్క్రిప్ట్ చూస్తూ ఉంటారు, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ అక్కడ మనం కథ ఎంతవరకు బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది అనేది ఒకటి. సెకండ్ థింగ్ దాన్ని ఎంత బాగా చెప్పారు అనేది అది. తర్వాత కూడా అండి ఇట్ డిపెండ్స్ ఆన్ నాట్ ఓన్లీ డైరెక్టర్ తో పాటు మంచి టెక్నీషియన్స్ కూడా పడాలి. మీకు బికాజ్ మీరు మల్టిపుల్ ఫిల్మ్స్ షూట్ చేస్తుంటారు కదా సైమల్టేనియస్ గా, ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటాయండి గెట్టింగ్ ఇన్ అండ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్? లేదు, నేను ఏది కూడా ఫినిష్ చేసిన తర్వాత చేస్తాను. ఏది కూడా నేను ఒకటి దాని ఒకటి ఓవర్లాప్ చేసుకోను. అది చాలా మంది ఇప్పుడుకున్న ఫ్యాన్స్ చాలా మంది నన్ను ఇష్టపడే వాళ్ళు అడుగుతారు, అన్న నువ్వు నెక్స్ట్ టైం నుంచి మల్టిపుల్ ఫిల్మ్స్ చేయకన్నా. రేర్ గా కొన్నిసార్లు అయ్యింది అలా క్లాష్. నేను నెక్స్ట్ నువ్వే చేస్తున్నప్పుడు సమంతక్ మనీ పడింది నాకు. సో పక్క నెక్స్ట్ నువ్వే ఫినిష్ చేసుకుని ఒక షెడ్యూల్, సమంతక్ మనీ ఒక షెడ్యూల్, అలా చేసాం. ఒక స్క్రిప్ట్ పిక్ చేసుకోవాలంటే 1 year ahead అంటే ఎలా ఆలోచిస్తారు? అంటే ఇప్పుడు అంటే 6 months తర్వాత ఏది అంటే ఇప్పుడు అన్ని ఏది నడుస్తున్నాయి, తర్వాత మళ్ళీ జనాలకి నెక్స్ట్ ఏది మీద ఇంట్రెస్ట్ నడుస్తున్నాయి కదా. థ్రిల్లర్స్ ఆర్ లైక్ సెల్లింగ్ లైక్ హాట్ కేక్ ఇన్ ఓటీటీ ఆల్సో. ఓటీటీలో కూడా థ్రిల్లర్ బాగుంది, ఒక రస్టిక్ గా ఉంటే కూడా భయంకర మంచి రేటింగ్స్ కొనేస్తున్నారు. ఫౌదాల్ నుంచి ఒక బేసిక్ ఇండియన్ వర్జన్స్ ఆఫ్ ఒక చిన్న లెవెల్ ఆఫ్ థ్రిల్లర్స్ వరకు అన్ని వరకు. సో థ్రిల్లర్స్ ఇస్ అ జానర్ విచ్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ ఎవర్. ఎందుకంటే నా ఫీలింగ్ మనం ఎప్పుడో షెర్లాక్ హోమ్స్ దగ్గర నుంచి దాని ముందు నుంచి కూడా మనం థ్రిల్లర్స్ చూస్తున్నాం. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఇవన్నీ కూడా అవన్నీ. సో థ్రిల్లర్స్ ఎప్పుడు ఉంటుంది ఆ జానర్ కి, ఎప్పుడు ఇట్స్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ ఎవర్. అది కానీ లవ్ స్టోరీస్ కానీ అన్ని కూడా. రీసెంట్ ఎగ్జాంపుల్ సీతారాం, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ పోయిట్రిక్ గా చెప్పారు, బట్ దే డిడ్. సో మై ఫీలింగ్ ఇస్ ఐ థింక్ ఇప్పుడు పాన్ ఇండియా నడుస్తుంది కాబట్టి మేబీ ఆఫ్టర్ 6-8 months పాన్ ఇండియా కూడా బోర్ కొట్టేస్తుందేమో. పాన్ ఇండియా డిఫైన్ ఏంటంటే పాన్ ఇండియా లాంటివి అవి ఆర్గానిక్ గా న్యాచురల్ గా అవ్వాలా, లేకపోతే దాన్ని అలా సెట్ చేయాలంటారా? ఏది ఇప్పుడు ఒక ఫిల్మ్ ఇది పాన్ ఇండియన్ ఫిల్మ్ అని లేదు, దాన్ని సెట్ చేయాలి. దాన్ని న్యాచురల్ గా చేసిన తర్వాత ఒక రియలిస్టిక్ గా చేస్తేనే అది పాన్ ఇండియా అపీల్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఓకే, సో వీ డోంట్ నో విచ్ వన్ క్లిక్స్ ఇన్ పాన్ ఇండియా ఆల్సో. మన పాన్ ఇండియా అని చేసేస్తే సరిపోదు, దాన్ని మనం ఒక లవ్ చేసి చేస్తాం కదా ఒక సినిమాని, అది చేసిన తర్వాత అది జనాలే దాన్ని పాన్ ఇండియా చేస్తారు. ఇప్పుడు మీరు మీ సినిమాలో చాలా ఇప్పుడు హిందీ టీవీలోను హిందీ యూట్యూబ్లోనూ తెగ చూస్తుంటారు కదా, అలాంటప్పుడు మీరు ఏదైనా వాళ్ళని కూడా దృష్టిలో పట్టుకొని మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ లాంటివి ఉంటుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ గేర్ ఉంది. టాప్ గేర్ సినిమా అందరికీ నచ్చే సినిమా అది. ఎందుకంటే నేను కథ వినిన వెంటనే కూడా ఒక థ్రిల్లర్, బట్ ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ థ్రిల్లర్ లా కాకుండా ఒక డిఫరెంట్ గా ఉంటుంది సినిమా. అంటే ఒక రేసీగా చాలా పేసీగా ఉంటుంది. అండ్ ఫర్ షూర్ డేవిడ్ ఎవరు అనేది కూడా దానికి కూడా ఒక సూపర్ ఆన్సర్ ఉంటుంది. సినిమా ఒక మంచి పేరు వస్తుంది టెక్నికల్ గా, కానీ ఒక కంప్లీట్ ఒక మంచి సినిమా అనే ఫీల్ పేరు వస్తుంది అని నమ్మకం. ఎందుకంటే మంచి అందరూ చూసిన వాళ్ళందరూ కూడా, నేను డబ్బింగ్ చెప్పాను అంతా కూడా, నిన్న ఫస్ట్ హాఫ్ విత్ RR చూసాము అందరం, టీమ్ అంతా కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ టెక్ ఫిలిం. ఒక మంచి సినిమా అనేది పేరు వస్తుందని నమ్మకం. సో ఇది ఖచ్చితంగా పాన్ ఇండియాకి తీసుకెళ్లే శక్తి ఉంది, బట్ పెద్ద క్యాన్వాస్ పడాలి. ఓకే, అప్పుడు థింక్ వి కెన్ గెట్ ఇట్. ఓ బై ది వే, మీరు థ్రిల్లర్ అంటున్నారు, హూ ఇస్ డేవిడ్ అంటున్నారు, సరే ఇందులో మీకు ఒక లవ్ స్టోరీ కూడా ఉన్నట్టుందా? లవ్ స్టోరీ ఉంది, కానీ లవ్ స్టోరీ జస్ట్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ది ఫిలిం, ఒక యాడెడ్ ఫీచర్, కానీ అది సినిమాని డైవర్ట్ చేసే ఫీచర్ అయితే కాదు. సో ఎక్కడా కూడా ఆ లవ్ స్టోరీ వల్ల కథని డైవర్ట్ అవ్వకుండా ఆ లవ్ స్టోరీ ఉంటుంది, బట్ అది ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ ఒక చిన్న ఒక క్యాబ్ డ్రైవర్, ఒక నార్మల్ డ్రైవర్ హ్యాపీగా, ఒక వైఫ్ వాళ్ళు హ్యాపీగా వాడు క్యాబ్ డ్రైవ్ చేసుకుంటుంటే అలాంటి వాడు ఒక ప్రాబ్లంలో పడితే ఆ ప్రాబ్లమ్ని వీడు ఎలా సాల్వ్ చేశాడు అనేది టాప్ గేర్. అవును, ఒక మంచి లవింగ్ ఫ్యామిలీ ప్రాబ్లం అంటారు మీరు. ఇన్ రియల్ లైఫ్ మీకు అసలు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీ సెల్ఫ్ మోటివేషన్ మోడల్ ఏంటి? మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి? పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, వైఫ్ సపోర్ట్ ఎక్కువ. సో వీళ్ళందరూ కూడా మోటివేట్ చేస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసిపోతుంది, నేను బాగా మూడీ అంటే నేను ఏది కూడా దాచుకోలేను, ఏది ఓపెన్ అయిపోతాను, ఎక్స్ప్రెస్ చేసుకుంటా. అంటే బట్ నా లోపలే ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాను నేను. ఎక్కువ లోపల అన్ని ఫుల్ స్ట్రగుల్ లోపలే ఉంటుంది మొత్తం. సో అది ఒకేసారి బర్స్ట్ అవుట్ అవుతుంది. తర్వాత అరిచేయడం కాదు, అన్ని పెట్టుకుని ఒక 1 year 2 years తర్వాత అన్ని బయటకు వస్తాయి. ఒక్కొక్కటి ఒకేసారి చెప్పేయడం తెలియదు అనమాట.
సో సో ఇప్పుడు అందరికీ అర్థమైంది. సో అంతా కూడా ఓకేనా 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 అని అడిగేస్తూ ఉంటారు ముందే. సో సో నాకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదున్నా కూడా ఇప్పుడు బికమింగ్ మోర్ ఇది చెప్పేస్తున్నాను, నాకు ఇది డిస్కంఫర్ట్ ఉంది, అది నాకు భయంకరమైన మొహమాటం బేసిక్గా. అన్ని దాచేసుకుంటుంటాను లోపల. ఏది చిన్న డిస్కంఫర్ట్ వచ్చినా కూడా పర్లేదు అడ్జస్ట్ అయిపోతుంటాను. కానీ ఇప్పుడు అలా లేదు, కొంచెం చెప్పేస్తున్నాను లేదు లేదు అని. హీరోలు కదండి, మీరు అడ్జస్ట్ అవ్వకూడదు కదా. మీరు చిటికేస్తే అన్ని ఇంద్రలోకమే మీ ముందు ఉంటుంది కదా. లేదండి, అంటే నేను నా వరకు అయితే మాత్రం ఐ ట్రై టు అందరితో హ్యాపీగా ఉండాలి, జాలీగా ఉండాలని అనుకుంటాను. సో మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే, when it's about films or it's about your personal life or whatever it is, మీ గో టు పర్సన్ ఎవరు మీకు సలహాలు ఇవ్వడానికి? నాట్ యువర్ ఫ్యామిలీ, మీరు సాయి కుమార్ గారు మీ బాబాయ్ చెప్పకండి. నాకు ఉన్నారండి, నా కజిన్స్ ఉన్నారు, నాకు ఇంకా ఒక టీం ఉంది. సో వాళ్ళు వింటారు ఈ మంచి, వాళ్ళు కూడా ఒక అబ్బాయి హీస్ వెరీ గుడ్. సో తను నేను కలిసి కూర్చొని వినడం కానీ డిస్కస్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అండ్ వాళ్ళు ఏంటంటే మోర్ ఆఫ్ అప్డేటెడ్ గా ఉంటారు, అన్ని కొరియన్ ఫిల్మ్స్, ఓల్డ్ ఫిల్మ్స్ చూస్తుంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ఎవరైనా వచ్చి మీకు ఏదైనా చెప్తే ఇది కొరియన్ సినిమా నాకు తెలుసు, సో ఇది ఎక్కడో వచ్చింది అనేది తెలిసిపోతూ ఉంటది. ఇప్పుడు ఓల్డ్ సినిమా కూడా మన ఫింగర్ టిప్స్ లో ఉంది కాబట్టి ఇదివరకు లాగా చెప్పేసిన తర్వాత మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదా. సో అండ్ దట్స్ హౌ. అండ్ హ్యావ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. సో మై సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే బిజినెస్ చేసుకుంటూ అలాంటి వాళ్ళు. దోస్ పీపుల్ ఆల్సో, అంటే నాట్ ఓన్లీ సినిమా, ఎనీథింగ్ రిలేటెడ్ టు మై దిస్ థింగ్ ఆర్ దిస్ థింగ్, ఐ విల్ టాక్ టు దెమ్ అండ్ దే గివ్ మీ అడ్వైస్ అండ్ స్టఫ్. యాక్చువల్లీ మీరు భయంకరమైన స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్ కదా. మీరు క్రికెట్ ఆడటం చూడటం లాంటివి నేను చాలా క్లోజ్ గా చూసాను. ఈ పిచ్ ఎక్కడి నుంచి వచ్చింది, స్పోర్ట్స్ కీడా? నేను క్రికెట్ ఆడేవాడిని అండి, అది ప్లేడ్ చిన్నప్పటి నుంచి. నేను ఈ లీగ్స్ మనకుంటాయి కదా లీగ్స్, అప్పుడే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళతో లీగ్స్ అంతా ఆడడము, మా బాబాయ్తో కలిసి క్రికెట్ ఆడడము, అలా అంత. అంటే పర్ఫెక్ట్ గ్రేస్ బాల్ క్రికెట్. తర్వాత స్లోగా అండర్ 13 ఆడాను, అండర్ 12 ఆడాను, 14 ఆడాను, 16 ఆడాను, 19 ఆడాను. సో క్రికెట్ బాగా ఇష్టం. ఫాస్ట్ బౌలర్ అంటే మీడియం పేసర్ అండ్ బ్యాట్స్మెన్. అంటే ఐ యూస్ టు ఓపెన్ ఫర్ మై దిస్ థింగ్. ఓపెనింగ్ కూడా చేసేవాడిని. న్యూ బాల్ బాగా ఐ యూస్ టు సీ ఆఫ్ ది న్యూ బాల్. ఆ స్వింగ్ అంతా మంచి టెక్నిక్ బాగుండేది. సో మా కోచ్ అంతా కూడా అది నువ్వు ఓపెనింగ్ చేయి, ఎందుకంటే న్యూ బాల్ స్వింగ్ అవుతుంది కదా, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ డిఫెన్స్. సో యూ జస్ట్ సీ ఆఫ్ ది న్యూ బాల్, అది మెయిన్. ఎందుకంటే న్యూ బాల్ చూసేస్తే వికెట్లు పడకుండా. సో ఐ యూస్ టు ఆల్వేస్ డూ దట్ ఫర్ ది టీమ్. సో ఐ వాజ్ మోర్ లైక్ ఎ టీమ్ ప్లేయర్ అంట. మరి దాన్ని ఎందుకు సీరియస్ గా పర్సూ చేయలేదు? మీరు యాక్టర్ అయిపోయారు అంటే చేద్దాం అనుకున్నాను, సీరియస్ గానే తీసుకుందాం అనుకున్నాను. నాకు తర్వాత మళ్ళీ సడన్ గా యాక్టింగ్ మీద దీని మీద పడిపోయింది అనమాట కంప్లీట్ గా. సో వీ స్టార్టెడ్, సరే నాన్నకి చెప్పాను, నాన్న ఇంకా నేను క్రికెట్ ఆడను, ఐ వాంట్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అని చెప్పి ఇంకా వన్ సినిమా లాక్ పడిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేషన్ అంతా పెట్టేశాను. పోనీ ఏదైనా ఎవరైనా ఒక క్రికెటర్ బయోపిక్ చేయాలి ఇలాంటివి ఉన్నాయి మీకు? యా ఫర్ షూర్. స్పోర్ట్స్ ఎవరు లేదు, ఒకళ్ళ నుంచి చెప్పలేను. చెప్పండి ఒకరి పేరు చెప్పండి, ఎవరో ఒకరు, సమ్ స్పోర్ట్స్ స్టార్ ఇలా ఈయన బయోపిక్ చేయాలి టైప్. కోహ్లీ, రోహిత్ శర్మ, బ్యాటింగ్ సంబంధించి వాళ్ళతో చేయొచ్చు. అంటే ఇట్ డిపెండ్స్, బట్ దానికి డెడికేట్ చేయాలి కంప్లీట్ గా. యూ హ్యావ్ టు డెడికేట్ ఫర్ ఇది. ఇప్పుడు ఫర్ కోహ్లీ ఉన్నారు, కోహ్లీది బయోపిక్ చేయాలి అంటే వీ నీడ్ టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. తన జర్నీ, డైరెక్టర్ కూడా ట్రావెల్ తెలియాలి, తను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అవన్నీ కూడా వచ్చి అవన్నీ చేసుకొని యూ కెన్ ఎగ్జిక్యూట్. బికాస్ ఐ కెన్ ఈజీలీ షో దట్ స్కిల్స్. నాకు ఆ బ్యాటింగ్ చూపించగలను. కానీ ఆల్సో ఇప్పుడు మీరు కంప్లీట్ గా సినిమాలో ఉన్నారు కాబట్టి, కంప్లీట్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్ కాబట్టి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకునే విధానం ఏంటి? చదవటమా, చూడటమా, వింటమా, మాట్లాడటం, చదవటం, చూడటం, మూడు. ఎలాంటి కైండ్ ఆఫ్ కాంటెంట్? అన్ని ఓల్డ్ కంటెంట్ అన్ని చూస్తుంటా, వెబ్ సిరీస్ చూస్తుంటాను. ఇన్ఫాక్ట్ నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. మీరు ఒక సూపర్ ఓటీటీ షో ఒకటి చేస్తారని తెలిసింది. ఇట్స్ కాల్డ్ పులి మేక. ఓకే. సో అది త్వరలోనే లాంచ్ డేట్ స్టార్ట్ అవుతుంది. అంటే వన్స్ వి అనౌన్స్ ది లాంచ్ డేట్, అక్కడి నుంచి
వి స్టార్ట్ ప్రమోషన్స్ అనమాట. ఓకే. సో మీ అండ్ లావణ్య త్రిపాఠి అండ్ కోనా వెంకట్ గారు దానికి షో రన్నర్ అండ్ చక్రవర్తి అని చెప్పి హీస్ ద డైరెక్టర్ ఫర్ ది షో. సో ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ గోయింగ్ టు బి చాలా బాగుంటుంది. అంటే ఒక థ్రిల్లర్ అట్ ది సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక మంచి వెబ్ సిరీస్ అవుతుందని నమ్మకం అందరికీ ఉంది. కమింగ్ బ్యాక్ ఆది గారు, యు ఆర్ నోన్ ఫర్ యువర్ డాన్సెస్. మీరు ఫుల్ ఆన్ రప్చిక్ డాన్సులు దాన్ని మీరు తీస్మార్కాల్లో చేశారు. మీరు ఇప్పుడు మళ్ళీ థ్రిల్లర్లు అంటున్నారు. ఇందులో మాకు మంచి హర్షవర్ధన్ గారిచ్చే బీజిఎం సరే, మీ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్, రప్చిక్ సాంగ్ డాన్స్ ఉందా లేదా? అస్సలు లేదు, డాన్స్ కి స్కోప్ లేదు. సో కథ అలాంటిదండి. అంటే వి డిడ్ంట్ వాంట్ టు డైవర్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ సాంగ్ అవన్నీ లేకుండా ఒక దీని మీద వెళ్ళిపోయాం మేము, కంప్లీట్ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోయాం. సో అందుకే డైవర్ట్ చేయకుండా. బట్ మొన్న చాలా రోజుల తర్వాత క్రేజీ ఫెలోలో బాల త్రిపుర సుందరికి మంచి పేరు వచ్చింది. డాన్స్ చాలా బాగా చేశానండి. సో తప్పకుండా చేస్తాను నెక్స్ట్ ఇయర్. అదే ఆలోచిస్తున్నాను ఏంటి అనేది. ఒక మంచి ఫిలిం, చాలా మంది నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెడతారన్న, మళ్ళీ సుకుమారుడు లాంటి సాంగ్ కావాలన్న, ఒక ఫుల్ టెక్చిక్ సాంగ్ కావాలంటారు. సో ఇలాగ అడిగే వాళ్ళు ఉన్నారనమాట. సో మీ అందరికి కూడా అందరికీ 100% నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో ఏదో ఒక దాంట్లో మళ్ళీ ఒక మంచి డాన్స్ నంబర్, ఒక మంచి ఎంటర్టైనర్ చేయాలి, మంచి సాంగ్స్ కూడా ఉండాలి. జాలీగా ఎక్కువ సాంగ్స్ కాకుండా జాలీగా 2-3 పాటలు ఉన్నా కూడా అందులో ఒక మంచి డాన్స్ నంబర్ ఒకటి చేస్తాం. మీరు విన్నప్పుడు జనరల్గా నో చెప్పడానికి ఎక్కువ శాతం ఉండే రీజన్స్ ఏంటి? నరేషన్ చెప్పినప్పుడే బోర్ అనిపించిన అది ఇమ్మీడియట్ గా నాకు నో చెప్పేస్తాను. అంటే మొహమాటం లేకుండా చెప్పగలుగుతారా? అలా అని చెప్పలేను డైరెక్ట్ గా. మళ్ళీ పాపం వాళ్ళు చాలా కష్టపడి స్క్రిప్ట్స్ రాసుకుంటారు కాబట్టి. Do you follow news or అంటే నాట్ జస్ట్ స్పోర్ట్స్? ఐ ఫాలో. అవునా? ఈ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, లేకపోతే ఎకానమీ ఏం జరుగుతుంది, అవన్నీ ఇంట్రెస్ట్. ఐ డూ ఫాలో ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇండియా వేర్ ఇట్ స్టాండింగ్, ఇవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్. అండ్ ఎకానమీ వైజ్ కానీ మిగతా చోట్ల ఎలా ఉంది ఇవన్నీ కూడా. ఎలా హౌ డు యు అప్డేట్? చూడడం మన యాప్సే మ్యాక్సిమం. న్యూస్ పేపర్ ఇప్పటికే వస్తుంది నాకు. న్యూస్ పేపర్ టుడే ఆల్సో, ఇవాళ కూడా మార్నింగ్ కూడా న్యూస్ పేపర్ చాలా రేర్ ఈ మధ్య పేపర్ కానీ పేపర్ బెటర్ గా ఉంది. ఎందుకంటే మనకి పెద్దగా స్క్రాలర్స్ వస్తున్నాయి. ఈ సడన్ గా ఒక చేంజ్. ఇప్పుడు ఈ మధ్య అన్ని కూడా ఇంత మనమే జూమ్ చేసుకోవాలి. పేపర్లు అయితే హ్యాపీగా అమ్మ అంత పెద్దగా ఏంటి అనిపిస్తుంది సడన్ గా పేపర్లు చూస్తుంటే. సో అగైన్ December 30th ఈస్ రిలీజ్ టాప్ గేర్. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఇంకా చాలా సినిమాలు కూడా ఉన్నట్టున్నాయి కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కాంతార ఎగ్జాంపుల్ చెప్పారు. క్రేజీ ఫెలో రిలీజ్ అయిన రెండో రోజు కాంతార వచ్చింది కాబట్టి ఆ వేవ్ లో కొట్టుకెళ్ళిపోయిందని. ఇలాంటి భయాలు కూడా ఉంటాయా? అరే బాబు మంది రిలీజ్ అయిన సరే పక్కన ఇంకేదైనా పెద్ద సినిమా ఆర్ ఇంకోటి ఏదైనా పడితే మనకి ఇబ్బంది, ఇలాంటి టెన్షన్లు కూడా ఉంటాయా? అంటే అండి ఒకటి చెప్పిన, సినిమా ఇస్ ది మోస్ట్, అందరూ అనుకుంటారు ఏంటి అనేది, బట్ ది మోస్ట్ హై కాంపిటీషన్ ఉండేది సినిమా అండి. అంటే లైక్ స్పోర్ట్స్, ఎనీ అదర్ ఇది స్పోర్ట్స్లో ఒక ప్లేస్ కోసం ఇండియన్ టీంకి ఓపెనింగ్ కోసం ఎంతమంది కొట్టుకుంటాం. కరెక్ట్. ఒక 11 ఆడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. అలాగే సినిమా కూడా. సో ఈ కాంపిటీషన్లో నిలబడాలి అంటే మనం కూడా ఆ కాంపిటీషన్కి అందుకోవాలి. దానికోసం మనం ఫైట్ చేయాలి. రీజన్స్ చెప్పకూడదు. అంటే ఇది అది సో అయిపోయింది ఇప్పుడు దాని గురించి. బట్ రేపు టాప్ గేర్ రిలీజ్ అవుతుంది 30th. నిజంగా కథలో బాగుంది, నిజంగా సినిమా బాగుంది అంటే ప్రేక్షకులే తీసుకెళ్ళిపోతారు. సో ఆ నమ్మకం నేను ఉంది. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఆల్వేస్ వన్ థింగ్ ఐ వాంట్ జెన్యూన్ హిట్. నాకు జెన్యూన్గా హిట్ పడాలి. ఆ జెన్యూన్గా జనాల్లో నుంచి ఆది సూపర్ సినిమా చేసాడు, సూపర్గా ఉంది, హిట్ పడేంత వరకు నేను ఏది సాటిస్ఫై కాను. నా ఫస్ట్ ఫిలిం వాజ్ జెన్యూన్ హిట్. నేను ప్రేమ కావాలి సినిమా జెన్యూన్గా 100 days ఆడించలేదు. 100 days 23 centers, 50 days 83 centers ఆడింది కాబట్టి ఈ రోజుకి నేను సినిమాలు చేస్తున్నాను. సో నేను ఎప్పుడు కూడా అదే ఫీల్ అవుతా, జెన్యూన్గా ఒక హిట్ పడాలి అనేది నా ఫీలింగ్. టాప్ గేర్ 30th రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా అంటే నా ఇండస్ట్రీ సర్కిల్స్లో అందరూ కూడా చాలా బాగుంది, టెక్నికల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ థింగ్ నాకు చెప్పింది ఏంటి అంటే
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడాలనిపిస్తుంది అని మాత్రం నాకు మంచి కాల్స్ వచ్చినాయి. నా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దే ఆర్ వెరీ గుడ్, నాతో చాలా హానెస్ట్గా ఉంటాయి వాళ్ళు కూడా, నాకు తెలిసిపోతుంది వీళ్ళు చెప్పేది. వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, కాస్టింగ్ బాగుంది, అందరూ మంచి వాళ్ళు పడ్డారు, ఒక మంచి థ్రిల్లర్ లాగా ఉంది అని చెప్పారు. సో మంచి టెక్నీషియన్స్ పనిచేసామండి ఈ సినిమాకి. సాయి శ్రీరామ్ గారు కానీ, హర్షవర్ధన్ కానీ, పృథ్వీ ఫైట్ మాస్టర్ చాలా బ్యూటిఫుల్గా కథని మొత్తం నమ్మి తను కూడా సినిమాని పర్ఫెక్ట్గా కథని ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా యాక్షన్ ఉంటుంది ఆ సినిమాలో, ఎందుకంటే ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్, రేజీ థ్రిల్లర్ కాబట్టి. సో పృథ్వీ కానీ అలాగ అందరూ, రాము ఈజ్ ఆర్ట్ డైరెక్టర్ ఫర్ ద ఫిలిం, చాలా బాగా చేశాడు. రియా కానీ మొత్తం మన గోపి, మైమ్ గోపి గారు, ఆయన వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ హిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం, ఆయన చాలా బాగా చేశారు. అండ్ శత్రు గారు, సత్యం రాజేష్, బ్రహ్మాజీ. సో ఒక మంచి ప్యాక్డ్ క్యాస్టింగ్తో, ఒక ఎక్కువ క్యారెక్టర్స్ లేకుండా క్యారెక్టర్స్ అన్నిటికీ పర్పస్ ఉంటూ ఒక మంచి థ్రిల్లర్ టాప్ గేర్ 30th థియేటర్స్ రాబోతుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి. శ్రీధర్ రెడ్డి గారు ఈజ్ వెరీ వెరీ ప్యాషనేట్, వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఈ రోజుల్లో మీకు తెలిసిందే థియేటర్స్ పరిస్థితి, అండ్ అలాంటిది సినిమా చాలా బాగుంది అని ఆయన నమ్మి ఈజ్ గోయింగ్ ఆల్ అవుట్ ఫర్ ది దిస్ థింగ్. హీ సా ది ఫిలిం, హీ లైక్డ్ ఇట్. సో ఆయన కూడా బాగా ఇది. అండ్ ఆదిత్య మ్యూజిక్, దే ప్రెజెంటింగ్ దిస్ ఫిలిం. దే నోన్ ఫర్ ఎన్నో అద్భుతమైన సాంగ్స్ మీ అందరికీ తీసుకొచ్చారు ఆదిత్య వాళ్ళు. సో వాళ్ళు ఈ సినిమాని ప్రజెంట్ చేయడం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఉమేష్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ ఐ హోప్ ఈ సినిమా మంచి సినిమా అవుతుంది, అందరికీ ఒక మంచి పేరు తీసుకొస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా టాప్ గేర్ చూడండి, చూసి బాగుంది అంటే మాత్రం 100% టాక్ అండ్ స్ప్రెడ్ చేసి సినిమాని మంచి హిట్ చేయాలి. న్యూ ఇయర్కి ఒక మంచి హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, న్యూ ఇయర్కి ఆయన 2022 ఒక సూపర్ సినిమాతో ఎండ్ చేస్తున్నారు. మీరు మీ 2023 సూపర్ సినిమాతో స్టార్ట్ చేయండి. 30th ఇన్ థియేటర్స్ టాప్ గేర్. Thank you so much. Thank you. Have a great year. Yes. Have a great new year and have a super hit. హ్యాపీ న్యూ ఇయర్ 2023. సో ఈ ఇయర్ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ ఆల్వేస్ వీ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ది ఈవిల్ థింగ్స్. మళ్ళీ కరోనా రాకూడదు, మళ్ళీ అంతా కూడా ఇయర్ అందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. All the best to you, sir. థ్యాంక్ యూ. Bye.